ఒక గ్రామంలో ఒక తండ్రికి నలుగురు కొడుకులుంటారు. ఈ నలుగురు కొడుకులు చిన్నప్పటి నుంచి ఒకడంటే ఒకని గిట్టక, ఒకరి మీద ఒకడు చాడీలు చెప్పుకుంటూ, వాళ్ళ మధ్య ఐక్యత లేక ఎప్పుడూ ఒకరికొకరు అల్లరి చేసుకుంటూనే ఉంటారు. మధ్య ఐక్యత లేదు. అన్న అంటే తమ్మునికి పడదు. తమ్ముడు అంటే అన్నకు పడదు. ఇలా కాలం గడుస్తూ ఉంది. పాపం వాళ్ళ నాన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తన కొడుకుల మధ్య ఐక్యత తీసుకురావడం కోసం. వాళ్ళ మధ్య అల్లర్లు లేకుండా చూసేటువంటి బాధ్యత నాదే కదా అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాడు. అందరి కొడుకులను పిలిపించుకొని, వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వాళ్ళని బతిమిలాడి అట్లా "వద్దు నాన్న అందరూ కలిసుండాలి" అని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు కలిసి ఉండట్లేదు. సరే రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచిన కొలది ఈ వ్యక్తి ముసలోడయిపోతున్నాడు. పాపం కునారిల్లిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ కొడుకుల మధ్య ఐక్యత లేక ఏమవుతదో వీళ్ళ భవిష్యత్తు, ఎలా ఉంటదో వీళ్ళ మధ్య ఐక్యత లేకపోతే అని చెప్పేసి ఆ తండ్రి ఎప్పుడూ బాధపడుతూ పాపం అలా కుషించిపోయి, కుషించిపోయి చివరికి ఒక ఓల్డ్ ఏజ్ ఒస్తది. అయినా గూడా వీళ్ళ మధ్య ఐక్యత లేదు. ఇక చేసేదేమీ లేక చివరగా నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పేసి నలుగురు కొడుకులను పిలిపించుకుంటాడు తను మంచాల్లో పడుకొని. పిలిపించి తన కొడుకులతో అంటాడు, "ఇక చివరి క్షణంరా నేనైతే ఏం చేయలేనిక. మీరు ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాలుగా మీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు. సో, చివరగా నాకొక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చండ్రా" అని చెప్తారు. ఎందుకంటే రేపు మాపు నేను చనిపోబోతున్నా. ఎందుకంటే ఇప్పుడు లేవట్లేదు. ఇక నాకు ఆయుష్ లేనట్టుంది. రేపో మాపో అన్నట్టుగా నేనున్నాను కాబట్టి, ఈ చివరి క్షణంలో నా మాట ఒక్కటి వినండి అని చెప్తాడు. సరే చెప్పు నాన్న ఏం చెప్తావో చెప్పు. నీ చివరి కోరిక అంటున్నావు గదా! చెప్పు మేమేం చేయాలి అంటే, "ఏం లేదు. మీరు నలుగురు 4 డైరెక్షన్‌లో బోయి అంటే 4 దిక్కులకు వెళ్ళి, మీకు చేతనైనన్ని కొన్ని కట్టెలు తీసుకొని రండి. స్టిక్స్ అంటాం మనం. ఓ కట్టెల మోపు ఎన్నో కొన్ని తీసుకొని రండి" అంటే, సరే ఇది నాన్న చివరి కోరిక అని అంటున్నాడు గదా! అని చెప్పేసి నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్స్‌కెళ్ళి, ఒక్కొక్క దిక్కుకెళ్ళి, సరే వాళ్ళకు తోచినన్ని, దొరికినన్ని ఆ కట్టెల మోపుని తీసుకొనొచ్చిండ్రు. అక్కడ పెట్టు అనంగానే నలుగురు ఆ కట్టెల మోపులను అక్కడ పెట్టిండ్రు. పెట్టిన తర్వాత చెప్పు నాన్న మేము నలుగురం కట్టెల మోపులు తీసుకొచ్చినాం. ఎందుకు తీసుకురమ్మన్నావు? కారణం ఏమిటి చెప్పు అని చెప్పారు. ఏం లేదు నాన్న, మీరు తీసుకొచ్చినటువంటి ఆ బండిల్స్ నుంచి ఒక్కొక్క స్టిక్ తీసుకుంటారా అని చెప్తాడు. సరే ఒక్కొక్క స్టిక్ తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయండి అంటే ఇరవండి అని చెప్తాడు. అనగానే చాలా సులువుగా ఇరిసేశారు. ఒకటే స్టిక్ గదా! ఒకటే కర్ర గదా! కాబట్టి చాలా ఈజీగా దాన్ని ఇరిసేశారు. మళ్ళీ ఒకటి తీసుకొనిరా అని చెప్పాడు. మళ్ళీ ఒకటి తీసుకున్నారు. దాన్ని ఇరవండిరా అని చెప్పాడు. నలుగురు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కట్టెల మోపు నుంచి తీసుకొని దాన్ని గూడా ఇరిసేశారు. ఒకటే కాబట్టి చాలా సులువుగా, ఈజీగా అది గూడా ఇరిగిపోయింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి బండిల్ తీసుకోండి అని చెప్పగానే వాళ్ళు తీసుకొచ్చినటువంటి బండిల్ తీసుకొని ఇప్పుడు దాన్ని గూడా ఇరవండిరా అని చెప్తాడు. వాళ్ళకది పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలా స్టిక్స్ ఉన్నాయి. 10, 15 కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం లేదా దాన్ని ఇరవడం వీళ్ళకంత సులువు అవ్వట్లేదు. అప్పుడు అంటున్నా, "నాన్న ఇది ఎట్లా ఇరుగుతాయి చెప్పు? ఒక్కొక్కటి అంటే ఇరవగలుగుతాం గానీ, అన్నీ కలగలిపి ఉన్నటువంటి బండిల్స్‌ని ఒకేసారి ఇరవమంటే ఎలా సాధ్యమవుతది నాన్న? నువ్వు కోరేటువంటి కోరిక కన్నా కొంచెం ఉండాలి అది" అని చెప్పేసి చెప్పగానే, "ఇరవండిరా, ఇరిసే ప్రయత్నం చేయండిరా" అని చెప్పగానే చాలా ప్రయత్నాలు చేస్తారు. బట్ అది నెవర్ బ్రేక్ ఇట్. అది ఎట్లా ఇరుగుతది చెప్పండి అది? బండిల్ కాబట్టి అది ఇరవలేకపోయాడు. "చెప్పు నాన్న నువ్వేదో చెప్పాలనుకున్నావు, చివరి కోరిక అనుకున్నావు. ఏమో బండిల్‌ని తీసుకొచ్చి మమ్మల్ని ఇరవమంటున్నావు. ఎట్లా సాధ్యమవుతదో చెప్పు" అని అందులో కొడుకు ఈసడించుకోబోయాడు. అప్పుడు నలుగురు కొడుకుల్ని పిలిచి దగ్గరికి, "నాన్న ఇది నా చివరి కోరికరా! దీన్ని బట్టి మీకు అర్థమైతే అర్థమవుండాలి. లేకపోతే నేనేం చేయలేను నాన్న. మీరు ఒక్కొక్క స్టిక్ ఉన్నప్పుడు దాన్ని చాలా సులువుగా విరిసేశారు ఏమాత్రం కష్టం లేకుండా. అదే ఒక బండిల్‌గా ఉన్నప్పుడు, అన్నీ కలిసి ఉన్నప్పుడు, ఒక మోపుగా ఉన్నప్పుడు దాన్ని ఇరవమంటే మీకు చేత కాలేదు. మీరు కూడా అంతే నాన్న. మీ నలుగురు అన్నదమ్ములు ఎవడికి వాడు ఉండి, ఎవడికి వాడి జీవితాన్ని మీరు కొనసాగిస్తే ఐక్యత లేకపోతే తమ్ముడిని కొట్టినప్పుడు అన్న రాకన్నా, అన్న రాకపోయినా అన్నను ఇబ్బంది ఇచ్చినప్పుడు తమ్ముడు రాకపోతే మీ బతుకులు గూడా ఒక్కొక్క స్టిక్ లాగానే మిగిలిపోతాయి బిడ్డ. అలా ఉండొద్దురా. మీరు
బండిలు ఎట్లయితే కలిసి ఉన్నప్పుడు దాన్ని ఇరవడం మీ వల్ల కాదో, మీరు నలుగురు కలిసి ఉన్నప్పుడు మీ మీదకి ఎవడొచ్చినా అది అంత సులువు కాదు నాన్న. మిమ్మల్ని ఓడించడం ఎవరి తరం కాదు నాన్న. మీ పైకి ఎవడు రాడు కాబట్టి మీరు ఐక్యంగా ఉండండి నాన్న. ఐక్యంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఐకమత్యం అనేది మహాబలం నాన్న. ఇది నా చివరి కోరికరా. మీరు కలిసుండాలి. కలిసుంటే బావుంటారు. కలిసుంటే మీ మీదకి ఇంకెవరు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఆ తండ్రి ఆ కొడుకులను రిక్వెస్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నాడు. గమనించినటువంటి తన కొడుకులు గూడా ఆఖరి నుంచి చివరిగా చేంజ్ అయిపోయి, నిజమే మేము విడివిడిగా ఉంటే మమ్మల్ని ఓడించడం చాలా సులువవుతది. కాబట్టి మేము ఐక్యంగా ఉంటామని చెప్పేసి ఆ నలుగురు కొడుకులు గూడా గమనించారు. సో ఫ్రెండ్స్, ఐకమత్యమే మహాబలం అని చెప్పేసి అందుకే అన్నారు. ఒక స్టిక్‌గా ఉన్నప్పుడు దాన్ని ఇరవడం చాలా సులువైంది వాళ్ళకి. కానీ అది ఒక బండిల్‌గా ఉన్నప్పుడు ఇరవడం అనేది అంత సులువు కాలేదు కాబట్టి ఐక్యంగా కలిసి ఉండడమే దేశానికి మంచిది. వ్యక్తిగతంగా మన కుటుంబానికి గూడా చాలా మంచిదని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.